అమలు చేస్తాం అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేంద్రం చేతిలోనే ఉందా, కేంద్రంతో కొట్లాడతాం అని చెప్పి చేస్తున్నటువంటి క్రమంలో ఇక రేపో మాపో హైకోర్టు ఇన్వాల్వ్మెంట్ తోటి ఎలక్షన్ కమిషన్కి ఆదేశాలు ఇస్తే ఎన్నికలు ఖచ్చితంగా జరపాల్సినటువంటి పరిస్థితి. సో కేంద్రం కోర్టులో కాంగ్రెస్ పార్టీ వేసింది, కొట్లాడతాం పోరాడతాం అని చెప్పేస్తున్నారు. బట్ భారతీయ జనతా పార్టీ ఏం చెప్పింది? నందరెడ్డి గారు, శ్రీకాంత్ గారు ఇక్కడ ఎట్లా ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారి పరిస్థితి గుమ్మడికాయల దొంగ ఎవడాయ బాబు అంటే భుజాలు వణుకొని చూపించుకున్నటువంటి ఒక పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తున్నది. మన కామారెడ్డి డిక్లరేషన్, కామారెడ్డిలో ఎవరు పోటీ చేసినారండి? రేవంత్ రెడ్డి కదా పోటీ చేసినది. అసలు బీసీ డిక్లరేషన్ ఎవరు డిక్లేర్ చేయాలండి? బీసీ క్యాండిడేట్ డిక్లేర్ చేయాలి కదా, బీసీ నాయకుడు డిక్లేర్ చేయాలి కదా. అసలు బీసీలకు రావాల్సినటువంటి ఒక రిజర్వేషన్ ఒక ఓసీ ఎట్లా డిక్లరేషన్ చేస్తాడండి? దాని అర్థం ఏంటంటే బీసీలను మోసం చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి బీసీలను మొట్టమొదటి మోసం ఆమె. అది నంబర్ 2. ఇంకొకటి ఏం పెట్టుకోవాలంటే అసలు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు కనీసము సంవత్సరం నుంచి 12 నుంచి 18 నెలలు గడుస్తున్నదండి. టైం అయిపోయి ఈరోజు 14 ఫైనాన్స్ కానీ 15 ఫైనాన్స్ కానీ సంబంధించినటువంటి ఒక కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి ఒక నిధులు గిట గ్రామ పంచాయతీలు వాడుకోలేనటువంటి ఒక దరిద్రమైనటువంటి ఒక స్థితిలో ఇలా గ్రామాలను దిగజార్చినటువంటి ఒక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కనిపిస్తున్నది. ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక అడ్డమైనటువంటి నిర్ణయాల కారణం చేత ఈరోజు ప్రజలు విచ్ఛిన్నమవుతున్నారు. గ్రామ పంచాయతీలలో ఉన్నటువంటి ఒక పంచాయతీ సెక్రటరీలు వాళ్ళు అప్పు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక పనిచేసే సఫాయి వాళ్ళకు జీతం ఇచ్చేటటువంటి ఒక పరిస్థితి ఉన్నది. తీసుకొచ్చినటువంటి ఒక విషయం కలెక్టర్ల ముంగట చెప్తే గిట్ట వాళ్ళని సస్పెండ్ చేస్తున్నటువంటి కేంద్రం తెలంగాణలో జరిపిన కులగణన సర్వేకు మీరు చిత్తశుద్ధిగా ఉన్నారా? మాట్లాడుతున్నారు జనతా పార్టీ వర్షన్ ఏంటి ఈ విషయంలో? బిల్లుల గురించి, జెడ్పీ చైర్మన్ల బిల్లుల గురించి ఇప్పుడు నేను అక్కడికే వస్తున్నా. నేను ఏమంటున్నా, ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు, ఎమ్మెల్యేలకు మాత్రం రిజర్వేషన్ ఉండదు, ఎంపీలకు మాత్రం రిజర్వేషన్ ఉండదు, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక ఏ పదవులకు రిజర్వేషన్ ఉండదు. కేవలం ఇప్పుడు సర్పంచ్, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లకు మాత్రమే రిజర్వేషన్లు తీసుకొస్తామని చెప్పి కాంగ్రెస్ చెప్తున్నా. 1947 నుండి ఇప్పటిదాకా గాడిద పనులు ఏమన్నా దోమిందా కాంగ్రెస్ పార్టీ? అంటున్నా కాంగ్రెస్ పార్టీ కాదు ఈ దేశాన్ని పాలించింది. 10 ఏళ్ళకి 2014 కన్నా ముందు గిట్టి రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అంటే గాలి మాటలు బీసీలు కాంగ్రెస్ పార్టీ గుర్తొస్తాయి, భారతీయ జనతా పార్టీ గుర్తొస్తాయి తప్ప ఒక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఎందుకు రాలేదు? శ్రీకాంత్ గారు, నేను ఏమంటున్నా, మీరు నన్ను పూర్తిగా మాట్లాడియండి. నేను ఏమంటున్నా, కులగణన ఏదైతే ఉన్నదో సరైన దిశలో జరగలేదు అని చెప్పి నేను ఆరోపణ చేస్తున్నా. శ్రీకాంత్ గారు, నేను ఏమంటున్నా, అసలు 2000 కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సమగ్ర సర్వే పెట్టినాడు కదా. సమగ్ర సర్వే పెడితే నీ ఇంట్లో కోడి ఆడున్నది, గొర్రెన్ని ఉన్నాయి, మేకలెన్ని ఉన్నాయి, బర్రెన్ని ఉన్నాయి, దుడ్డలెన్ని ఉన్నాయి, పొలం ఎన్ని ఉన్నాయి, నీకున్నటువంటి ఒక అర్హతలు ఏమున్నాయన్నటువంటి ఒక విషయాన్ని అన్ని పేపర్ మీద తీసుకున్నటువంటి ఒక కేసీఆర్ గారు ఇప్పటి వరకు నివేదిక బయటకు ఎందుకు తీసుకురాలేదు? వినండి, మీరు మాట్లాడారు సార్. రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి దీనికి బీజేపీ ఎమ్మెల్యే సమర్థిస్తున్నారా లేదా? చర్చ జరిగినప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఫ్లోర్ లో ఉన్నారా? శ్రీకాంత్ గారు, నేను నోరు తెరిస్తే ఎవరు మాట్లాడలేను. నేను మాట్లాడే మొదలు పెడితే ఎవరు మాట్లాడలేరు. నేను అవకాశం ఇచ్చినప్పుడు ఇంటర్ఫేర్ కాలేను. మీరు నాకు ఛాన్స్ ఇచ్చాం, నేను మాట్లాడతా. ఈ దేశంలో 5,000 కులాలు ఉన్నాయి, 3,000 పైచిలకు భాషలు ఉన్నాయి. వాళ్ళ స్థితిగతుల ఆధారంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులం బీసీ అవుతారు, ఒక కులం ఎస్టీ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఒక గౌడులు బీసీ అయితే కర్ణాటక పోతే ఓసీలు అవుతారు. ఇక్కడ ఉన్నటువంటి ఒక రెడ్డిలు, అదే మనం ఒరిస్సా, ఛత్తీస్గఢ్ పోయినట్టయితే ఎస్టీలు అవుతారు. నేనేమంటుండా,
కులానికి అనుకూలమైనటువంటి ఒక వ్యవహారం ఈ దేశంలో లేదు. వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఆర్థిక స్థితిగతులకు అనుకూలంగా కులం గిట ఊరికే రాలే, పని ఆధారంగానే కులం వచ్చినది. ఇప్పుడున్నటువంటి ఒక ఆర్థిక స్థితిగతులను అంచనా వేయడానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపించినటువంటి ఒక కారణం చేతనే కోర్టు మొట్టికాయలేస్తే గానీ ఈ రోజు ఎలక్షన్లకు పోలేనటువంటి మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నప్పుడు కులగణన పైన వ్యంగ్యంగా మాట్లాడిన బీజేపీ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కులగణన చేపట్టిన తర్వాత ఎందుకు ఏ విధంగా ఇవన్నీ ఎవరు మాట్లాడాలా? మహారాష్ట్ర ఎన్నికలప్పుడు కులగణన గురించి మాట్లాడితే వ్యంగ్యంగా మాట్లాడే విజయ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కులగణన చేయగానే రికార్డు వచ్చేసేసి కులగణన చేస్తామని చెప్పింది. గత 10 సంవత్సరాలుగా మన పాపులేషన్ సెన్సస్ ఎక్కడ పోయినాయి? గణంకలేమి కోవిడ్ కారణం వల్ల అక్కడ ఆ రోజు ఆపడం జరిగింది. నాకు ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని నేను తీసుకోవాలి కదా. నేనేమంటుండా శ్రీకాంత్ గారు, వీళ్ళు ఇచ్చినటువంటి ఒక హామీలు ఏవి నెరవేర్చలేము కావున ఎలక్షన్లకు పోవాలి, సర్పంచ్లను ఎంపీటీసీలను అధికారంలో ఉన్నాం కావున గెలిపించుకోవాలని తహతహలాడుతున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఏవైతే 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి గెలిచినటువంటి ఒక కాంగ్రెస్